పూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నా. నేను చాలా సందర్భాలలో కుర్మ సోదరుల గురించి ప్రస్తావించినప్పుడు కానీ గ్రామాలలో ఎవరైనా తమ భూమిని అమ్ముకోవాలి అంటే కొనడానికి ఎవరైనా కుర్మోళ్ళు వస్తే వాళ్ళకి ఇయ్యండ్రి నగదు నడుము కట్టుకొని వచ్చి పొయ్యింట్లో మనకు నగదు ఇచ్చిపోతారు, నమ్మకంగా ఇచ్చిపోతారు. సున్నిత మనస్కులు ఎవరిని మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి, మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి, మన చెమటని నమ్ముకొని అవసరమైతే ఒక గంట ఎక్కువ పని చేయాలి తప్ప ఎవరికి కష్టం నష్టం కలిగివద్దని ఒక మంచి స్వభావం కలిగిన సోదరులు కుర్మ సోదరులు. అలాంటి కుర్మ సోదరుల సామాజిక వర్గం నుంచి వచ్చిన దొడ్డి కొమరయ్య ఒక గొప్ప పోరాట యోధుడు. ఆనాడు నిజాంలకు రజాకర్లకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం వెట్టి చాకిరి నుంచి పీడిత తాడిత జనాలకు విముక్తి కలిగించడానికి ఆనాడు ముందు బాగాన నిలబడి సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపింది దొడ్డి కొమరయ్య గారని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆనాడు రజాకర్లను గ్రామాలలోకి రానియకుండా అడ్డుకట్ట వెయ్యాలి, దొరల యొక్క పెత్తనాన్ని ఆధిపత్యాన్ని అణచివేయాలంటే దుడ్డుకర్రల సంఘం పెట్టాలి. దుడ్డుకర్రల సంఘంతో ఆనాడు బడుగులను దళితులను కాపాడిన గొప్ప చరిత్ర, గొప్ప పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య. వారి జ్ఞాపకార్థం ఒక భవన్ కట్టుకొని వారి పోరాట స్ఫూర్తితో ఈనాడు సమాజంలో వచ్చిన మార్పును గమనించి మన తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు ఏవైతే గొర్రెలు బర్రెలు చేపలు పట్టుకుంటా బలహీన వర్గాలు బతికినరో రేపటి భవిష్యత్ తరాలు కూడా గొర్రెల బర్రెల చుట్టూతా తిరగకుండా వాళ్ళు పీజీలు పిహెచ్డీలు చదివి డాక్టర్లు లాయర్లుగా ఎదిగి ఐఏఎస్ ఐపీఎస్లుగా మారి ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అని ప్రభుత్వం కోరుకుంటుంది, ఆశిస్తుంది. తప్పకుండా ఈ ప్రాంగణం ఒక విద్యా వేదిక కావాలి. మన భవిష్యత్ తరాలకు ఇక్కడుంచి విజ్ఞానం పంచాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువే మనకు అన్నిటినీ తెచ్చిపెడుతుంది. చదువు ఒక విజ్ఞానం, తద్వారా ప్రపంచాన్నే మనం శాసించవచ్చు అనేదైతే ఆలోచన ఉందో ఈరోజు మా కుర్మ సోదరులకు చదువుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ఈరోజు డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ పెంచి డైట్ ఛార్జెస్ దాదాపుగా 10 ఏళ్ల నుంచి పేదల పిల్లలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టళ్లలో ఎక్కడైతే చదువుకుంటున్నారో చదువుకునే విద్యార్థులకు డైట్ ఛార్జెస్ పెంచాలి అంటే 10 ఏళ్ల నుంచి గత పాలకులకు మనసు రాలే. కానీ రాష్ట్ర ప్రభుత్వం మహమ్మద్ అలీ షబీర్ గారిని మాజీ మంత్రివర్యుల్ని ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకున్న తర్వాత వారి ఆలోచనల మేరకు ఇవాళ